చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభినందనలు తెలియజేస్తాం. ఈరోజున ఇక్కడ చేరినటువంటి వారికి తండ్రులు ఇక్కడికి రాలేదు. కొంతమంది రోజ్మేరీ భర్త గారు రాలేదు, అలాగే సుధా భర్త గారు రాలేదు. భర్త గారు వచ్చినా కూడా పిల్లలు రానిటువంటి శాంతయ్య గారి కుటుంబము మీకు తెలుసు. బైబిల్లో అందరికీ కలిపి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కలిపి తండ్రిగా ప్రభువారు ఉన్నారు. అయితే లోకములో తాను సృజించినటువంటి ఆదాముకి కనినటువంటి కుమారుడు, మొట్టమొదటి కుమారుడు కయ్యూను. కయ్యూను పుట్టిన తర్వాత తండ్రి అని పిలవటం మొదలైంది. అప్పటిదాకా తండ్రులు భూమి మీద లేరు, పరమందున్న తండ్రి తప్ప. దేవుని యొక్క మహాకృపలో మరి తండ్రులు లేనివారు కూడా ఉంటారు, పిల్లలు పుట్టని వారు కూడా ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము అని రాసింది. తండ్రి చెప్పే మాటలు వినుము అని చెప్తున్నాడు. ఎందుకంటే సొలొమోను వాళ్ళ నాన్న మాట వినలా. సొలొమోను రాసిందన్నమాట ఇది. వాళ్ళ నాన్నగారు మంచిగా చెప్పారు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో, నాయనా నువ్వు దేవుణ్ణి ప్రేమించి ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచి ఆ తర్వాత నువ్వు ఏ పని పూనుకున్నా నీకు జరుగుతుంది అని తండ్రి గారు కొడుకు చెప్పినట్టుగా రాయబడింది. అక్కడ చదవండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞయించెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వేగముగా నడుచుకొందువు. కాబట్టి తండ్రి చక్కని మాటలు చెప్పాడు. ఈరోజు ఇలాంటి మాటలు చెప్పే తండ్రులు ఉన్నారా? అలాంటి మాటలు చెప్పాలి అని అంటే తండ్రి ఏమై ఉండాలి? దేవుణ్ణి ప్రేమించి ఉండాలి. తండ్రి ఏమై ఉండాలి? పరిచర్య చేస్తూ ఉండాలి. తండ్రి ఏమై ఉండాలి? కష్టంలో మోకరించి ప్రార్థన చేసేవాడై ఉండాలి. అలాంటి వాళ్ళు అయితేనే, ఎందుకంటే దావీదు అనేక పర్యాయాలు తండ్రి దగ్గర ఏడ్చినట్టుగా, బతిమిలాడుకున్నట్టుగా, ప్రార్థించినట్టుగా కీర్తనల గ్రంథంలో చాలాసార్లు ఉంది. తప్పు చేసినటువంటి దావీదు కూడా తన తప్పును ఒప్పుకున్నట్టుంది. ఈరోజు తండ్రులు అయినటువంటి వారు ఒప్పుకుంటున్నారా పాపాలు? మేమేం పాపం చేశామని కూర్చుంటున్నారా ఇళ్లలో? వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారా? మరి వాళ్ళ పిల్లల్ని దేవుళ్ళు పెంచగలుగుతారా? లేదు. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఏం చెప్తుందంటే, సొలొమోను ఎందుకు రాస్తా ఉన్నాడు ఈ మాటలు అని అంటే, తాను తండ్రి మాట వినలేదు. అందుకని అడుగుతున్నాడు ప్రజలందరినీ కూడా. ఏం చెప్తున్నాడు అంటే అక్కడ, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. వినయ్యా, మంచి తండ్రి ఆయన, తాగుబోతు కాదు, వ్యభిచారి కాదు, పేకాట ఆడకుండా ఉండేవాడు కాదు, ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా తిరిగేవాడు కాదు, బూతులు తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు, పిల్లల క్షేమాన్ని చూసేవాడు, భార్యని ప్రేమించేవాడు. ఇలాంటి తండ్రులు కావాలి. ఇద్దరు కలిసి మరి పిల్లల్ని పోషించి మంచి చదువులు చెప్పించి మంచి ఉద్యోగాలు వచ్చుంటే ఆ పిల్లలు ఏం చెబుతారండి? మై ఫాదర్ ఈజ్ బెస్ట్ అని చెప్తారు. మా నాన్న మంచివాడు. అలా చెప్పుకోగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి తండ్రులు కావాలి. ఈరోజున అలాంటి తండ్రులు కనపడుతూ ఉన్నారా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. తండ్రులు ఎప్పుడూ కూడా వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళుగా ఉంటారు. ఇంటి కుటుంబానికి మరి ఆ డబ్బులన్నీ కూడా ఉపయోగించాల్సినటువంటి ఆ డబ్బుని తాగుడుకో, వ్యభిచారానికో, పేకాటకో ఖర్చు పెట్టేసేసి ఏమీ లేకుండా పిల్లలకు భోజనం కూడా పెట్టలేని స్థితిలో, చదివించలేని స్థితిలో, మంచి మాటలు చెప్పలేని స్థితిలో తండ్రులు ఉంటున్నారనేది వాస్తవమని మనము ఒప్పుకోక తప్పదు. 4వ అధ్యాయం కూడా చూడండి,
4వ అధ్యాయము 1వ వచనం. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి. ఏం చేయాలంట కుమారులు? మంచి తండ్రి అయితే వింటామండి. ఒక అబ్బాయి అన్నాడు నాతో, మా నాన్న మంచివాడైతే ఆయన మాట వినొచ్చండి, కానీ ఆయనే మంచివాడు కాదు, ఊరకు కొడతాడు, తిడతాడండి. ఇంట్లో చదువుకోవడానికి కూడా చదువుకొనియడండి. మరి ఆయన కూడా తండ్రే కన్నాడు పిల్లల్ని, కానీ ఇంట్లో చదువుకోవడానికి కావలసినటువంటి అవకాశం లేదు. ఎప్పుడు ఇంటికి వస్తే తాగో లేకపోతే గొడవ పెట్టుకుంటూనో అరుచుకుంటూ ఉంటుంటాడు. ఇంకేం చదువుతారు పిల్లలు? మా బంధువుల్లో ఒక అబ్బాయి, మరి వాళ్ళ ఇంట్లో ఇలాంటి పరిస్థితి కనపడతా ఉంటే, అప్పుడే మాకు కొత్తగా పెళ్ళైనటువంటి రోజులు, ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి, అంకుల్ నేను మీ ఇంట్లో చదువుకుంటాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు మంచి ఉద్యోగస్తులు, తల్లిదండ్రులు ఇద్దరు. మరి ఈ అబ్బాయి కూడా పెద్ద చదువు చదువుతున్నాడు. ఆ చదువుల్లో పాస్ కావాలంటే అక్కడ నెమ్మది లేదు. ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు, అరుపులు, తాగుడు, అసభ్యకరమైనటువంటి పదజాలాలు కనపడతా ఉన్నప్పుడు, సరే మేము అప్పుడు గృహం కట్టించి ఉన్నాము పైన కూడా. అప్పుడు ఒక సింగిల్ బెడ్రూము ఆ అబ్బాయికి ఇచ్చేసాం, చదువుకో ఇక్కడ, మాకు మీకు సంబంధం ఏమి ఉండదు, చక్కగా చదువుకోవచ్చు అని చెప్పి ఆ అబ్బాయి చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు లక్షల రూపాయల జీతం సంపాదిస్తాడు. ఆ బిడ్డకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ రోజున మరి ఇలాంటి తండ్రులు ఉంటారు అని అనిపించింది నాకు. అలాగా ఉండకూడదు కుటుంబం ఎప్పుడు కూడా. తండ్రి బాధ్యత వహించాలి కుటుంబానికి. పిల్లలు సక్రమంగా నడవకపోతే నడిపించాలి, కొట్టాలి. బెత్తం వాడకపోతే పిల్లలు చెడిపోతారని బైబిల్ రాసింది. కాబట్టి మనం సరైన పద్ధతిలో నడవకుండా మన పిల్లలు మంచి పద్ధతిలో నడవాలని కోరుకోవటం కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళ మనసులు ఇరిగిపోతాయి. ఏం చేశాడు మా నాన్న, ఏం పెట్టాడు మా నాన్న, ఏం చూశాడు మమ్మల్ని, సరిగా ఆ డబ్బులన్నీ తగలేసేసారు అని బాధపడుతూ ఉంటారు. అందుకని ఏమంటున్నాడంటే, తండ్రి ఉపదేశమును నువ్వు వినాలి, అయితే మంచి మాటలు చెప్పినప్పుడు వినాలి. 23వ అధ్యాయము 22వ వచనం, 23, 22 సామెతల గ్రంథం. నిన్ను కనిన తండ్రి విషయమే మనం మాట్లాడుకుంటాం. నీ తండ్రి ఉపదేశమును నీవు వినయ్యా అని తల్లి చెప్తుంది. ఇక్కడ తల్లి చెప్తుంది ఈ మాట. సొలొమోను యొక్క భార్య అనుకుందాం, లేదా సొలొమోను యొక్క మదర్ అనుకుందాం. దేవుని యొక్క ప్రేమలో చెప్తా ఉంది. 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 3వ అధ్యాయం 12వ వచనంలో నీ తండ్రి గద్దిస్తాడు, అయితే ఆ మాటలు ఎందుకు గద్దిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. చదవండి 3వ అధ్యాయము 12వ వచనం. ఎవరిని గద్దిస్తాడు? మంచి మార్గంలో పిల్లలు నడవాలనుకునే తండ్రి అయితే గద్దిస్తాడు. నీ కొడుకు సిగరెట్ తాగుతున్నాడని చెప్పారు, తాగితే తాగాళ్ళు అన్నావు అనుకో, గద్దించకుండా ఏమవుతాడు పిల్లడు? పాడైపోతాడు. మీ అమ్మాయి ఎవరితోనో తిరుగుతున్నట్టు చూశాను అన్నావు అనుకో, తిరగనీలే అన్నావు అనుకో, ఏం చేస్తాం? ఏలీ కుమారులు అలాగే ఉన్నారు. ఏలీ కుమారులు సంఘానికి వచ్చినటువంటి అమ్మాయిల్ని పాడు చేస్తూ ఉన్న సందర్భం అది. తండ్రి చెప్పాడు, అయ్యా ఇది మంచి పని కాదు, నాకు వినబడింది. సమూయేలు మీ మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మీకు ఈ మాటలు కనపడతాయి. పిల్లరా, ఎందుకు తండ్రి చెప్పినా కూడా పిల్లలు వెళ్ళలేదు ఇద్దరు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా వారిని చంపను ఉద్దేశించి ఉన్నాడు కనుక వాళ్ళు తండ్రి మాట వినలేదు అని చెప్పి రాశాడు. దేవుడు చంపాలని చూశాడంట వాళ్ళు, ఎందుకంటే తండ్రి మాట వినకుండా తిరుగుతున్నారు. వినరు. ఎప్పుడైతే తండ్రి మొరను వినరో దేవుడు వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుంటాడు అని బైబిల్ సెలవిస్తాం. కాబట్టి మనం కూడా తండ్రి ఎవరిని గద్దిస్తాడు అంటే ప్రేమించిన వాళ్ళనే గద్దిస్తాడు. అందుకని ఇంకా మంచిగా ఉండాలి వాళ్ళు, ఇంకా చెడు చేయకూడదు,
మంచి పద్ధతిలో నడవాలి అనే ఆశ కలిగి ఉంటాడు తండ్రి ఎప్పుడు కూడా. పరమ తండ్రి కూడా అంతే. 6వ అధ్యాయం 20వ వచనం, 6వ అధ్యాయము 20వ వచనం. ఏం చేయాలంట? తండ్రి ఆజ్ఞ. చదువుకోవాలి. పాత రోజుల్లో సెల్ ఫోన్లు లేవు కాబట్టి, టీవీలు లేవు కాబట్టి, రేడియోలు కూడా లేవు, ఏవీ లేవు, ల్యాండ్లైన్ ఫోన్లు లేవు, కరెంటే లేదు అసలు. మేము పుట్టిన రోజుల్లో కరెంటు కూడా లేని రోజులు అయ్యి 1959-60 సంవత్సరాల్లో మా ఇళ్లలో కరెంటు కూడా లేదు. ఎర్ర బల్బులు, అది కాక ఆ ఎర్ర బల్బులో సరి కనపడదు కానీ బాగానే చదువుకున్నాం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎంత మెర్క్యూరీ లైట్లు పెట్టినా లేకపోతే ఎల్ఈడి లైట్లు పెట్టినా కూడా బ్రైట్గా కనపడేటువంటి స్థితిలో ఉన్నా కూడా పిల్లలు కంఫర్టబుల్గా ఉన్న స్థలాల్లో కూడా వాళ్ళు చదవలేకపోతున్నారు. మాకు కంఫర్ట్ లేదు. నలుగురం ప్రియులరా, ఏం చేయాలి? మొత్తం ఒకటే ఇల్లు, ఒకచోట వంట చేస్తూ ఉంటుంది నాన్నగారు, ఇంకోచోట పని చేసుకుంటుంటాడు. మరి నలుగురు పిల్లలు చదువుకోవాలి ఎలాగా? అయినా చదువుకోను. మాటికి గద్దిస్తూ కర్ర పట్టుకొని తండ్రి గారు నేర్పించారు పాఠాలు. ఈరోజు అలాంటి తండ్రులు ఉన్నారా? పెద్దబాల శిక్షలు ఎవరింట్లో ఉన్నాయా? పెద్దబాల శిక్షలు అంటే ఇదిగో ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళందరికీ నేర్పడానికి 2 అక్షరాల మాటలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, ద్వితాక్షరాలు, రకరకాల మాటలు దాంట్లో ఉంటాయి. ఆ మాటలు వల్లివేయించేవారు కాబట్టి మాకింత స్పష్టంగా వస్తూ ఉంది వాక్యం. స్పష్టంగా రావాలంటే ఆ ఒత్తులను పలకాలి. ఆ ఒత్తులు పలకగలిగితేనే మనకి నాలుక బాగా తిరగటం అలవాటు పడుతుంది. చిన్నప్పుడు మాకు రోజు తేనె పూసేవాళ్ళు నాలుక మీద, పలసగా చక్కని మాటలు వస్తాయని. ప్రియులారా, ఇవన్నీ తండ్రులు చేశారు కాబట్టి ఈ రోజున మేము దేవుని యొక్క కృపలో బాగా నడవగలుగుతా ఉన్నాం. కాబట్టి తండ్రి గద్దిస్తాడు, గద్దింపు మాటలు వినాలి. 10వ అధ్యాయము 1వ వచనం. 10వ అధ్యాయం ఏం చేస్తాడంట? ఎవరాడు? జ్ఞానం రావాలంటే ముందుల తండ్రి వాళ్ళకి జ్ఞానం నేర్పించాలి. తండ్రి బాధ్యత ఏంటంటే పిల్లలకు జ్ఞానం నేర్పించాలి. నేను ఒక షాపుకి వెళ్ళాను. ఆ షాపుకి వెళితే వాళ్ళ పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా కూర్చొని ఉన్నారు. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని, లేకపోతే కాళ్ళు తీసుకెళ్ళి వేరే కుర్చీలో పెట్టి అలాగా కూర్చొని ఉన్నారు. అయితే ఆ తల్లి అంటా ఉంది, తండ్రి అంటా ఉన్నాడు, ఏయ్ ఏంటది కూర్చోవడం అలాగా, చిన్నపిల్లలు అని చెప్పేసి గద్దించి, ఎవరన్నా కస్టమర్స్ వస్తూ ఉన్నప్పుడు అగ్లీగా ఉంటుందని ఆమె గద్దిస్తూ ఉంది పిల్లల్ని. ప్రియులారా, ఈరోజున నీకు గద్దింపు ఇష్టమేనా? పిల్లల్ని గద్దిస్తే పెద్ద అవుతుంటే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, బుద్ధి తెచ్చుకుంటారు, మంచి చేయాలని ఆశపడతారు కానీ చెడు చేయాలని ఆశపడరు. కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం, దొంగతనాలు చేస్తూ ఉంటారు, రౌడీజం చేస్తూ ఉంటారు, కత్తి తీసుకొని తిరుగుతూ ఏమంటే గందరగోళం చేస్తూ ఉంటారు, రోడ్ల మీద చూస్తూ ఉంటాం మనం పేపర్లో. ఎందుకని? తండ్రులు సరిగా లేరు. తండ్రిని గణపరచాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా గణపరుస్తారు? జరిగే పని కాదు. ఏమని చెప్పుకుంటారండి? మీ నాన్న అక్కడ తాగి నాకు కనపడ్డాడని చెప్పాడంట స్కూల్లో ఒక పిల్లవాడు వాడి ఫ్రెండ్తో. చూడండి, ఏం చెబుతాడు వీడు? తాగుతాడని వీడికి తెలుసు, ఎందుకంటే ఇంట్లో కూడా తాగుతాడు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు తలకాయ దించుకున్నాడే తప్ప అబ్బాయి మా నాన్న తాగడు అని అనలేకపోయాడు. ఏమవుతుంది ఇప్పుడు? నీకేమని ముద్రపడింది? మంచి తండ్రిగా ముద్రపడిందా? చెడ్డ తండ్రిగా ముద్రపడింది. పట్టించుకోడండి మమ్మల్ని, ఎక్కడో తాగి పడిపోతాడు. మా బాబు ఒకలేం చూడలేదు, రోజు 200 తాగుతాడు, 300 తాగుతాడు. ఏం చేయాలి మేము? ఆ డబ్బులని మాకు ఖర్చు పెట్టి పుస్తకం కొనమంటే డబ్బులు ఇడు. మా బిడ్డ పిల్లలు అనేవాళ్ళు, ఏంట్రా ఇద్దరు అమ్మా నాన్న పని చేస్తున్నారు, మరి జీతాలు వస్తున్నాయి, మీకు పుస్తకం కొనియట్లేదా అంటే, తాగొచ్చాడండి రాత్రి, పుస్తకం అని అడిగితే కొట్టాడండి మా నాన్న అని చెప్తారు పిల్లలు. అప్పుడు మేమే పిల్లలకి పుస్తకాలు కొనిస్తూ ఉంటాం. తండ్రి గురించి మంచి సాక్ష్యాలు లేవు. ఆలోచన
చేయవలసిందిగా. 13వ అధ్యాయము మొదటి వచనం. 13వ అధ్యాయము మొదటి వచనం. 13వ అధ్యాయం మొదటి వచనంలో తండ్రి గురించి ఒక మాట కనబడతా ఉందండి. నేను ఎన్నో పర్యాయాలు చెప్తున్నాను మీకు, బైబిల్ని శ్రద్ధగా తీసుకోవటం, శ్రద్ధగా వినటం ఉంటే బాగుంటుంది. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదండి చర్చిలో. 13:1 తండ్రి శిక్షిస్తేనే కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు. తండ్రి, పరమ తండ్రి మనల్ని దెబ్బ కొడితేనే మనం దేవుడి దగ్గరికి వస్తున్నాం. చాలామంది సాక్ష్యాలు అలాగే ఉంటాయి. నాకు రోగం వచ్చింది, నేను ప్రభువుని ఆశ్రయించాను, తగ్గింది, నమ్ముకున్నాను, పాస్టర్ గారి ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు అని చెప్పుకుంటుంటారు. తండ్రి ఏం చేశాడండి? దెబ్బ కొట్టాడు. దెబ్బ కొడితే కానీ తిరగవా? అన్ని కంఫర్ట్స్ నీకు ఇచ్చినా కూడా నువ్వు దేవుడు అంటే ఇష్టం లేకుండా తిరుగుతావా? చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఒకరోజు కొడతాడు ప్రియులారా. ఇక లేవలేకుండా పోయేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. మనందరం ప్రభువుని ఎరిగి పరలోక రాజ్యం చేరడానికి సిద్ధపడతా ఉంటే వీళ్ళంతా పాతాళ లోకానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. తండ్రి మాట వినక, తండ్రి గద్దింపు వినక, ప్రేమను చూపక, లోబడక ఉంటా ఉన్నారు. తండ్రి మంచోడు కాకపోతే కొంచెం కష్టమే, కాదంటలేదు నేను. సొలొమోను మంచోడేం కాదు. సొలొమోను పిల్లోడేమీ మంచిగా ఎదగలేదు. ఆయన కాలంలోనే మరి అనేక మంది భార్యలను చేసుకోవడం తప్పు, బైబిల్ ప్రకారము అనేక మంది భార్యలు ఉండట పాపం అని చెప్పి కూడా రాయబడింది. అనేక మంది భార్యలను చేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిచాడు సొలొమోను. మొదట్లో బాగానే నడిచాడు. రాను రాను ఆస్తి ఎక్కువైపోయింది, యుద్ధాలు లేవు. అతనికి యుద్ధ నైపుణ్యత లేదు సొలొమోనుకి, తెలుసా మీకు? వాళ్ళ నాన్నగారు యుద్ధం చేయగలరు కానీ కొడుకు యుద్ధం రాదు. కొడుకు ఎప్పుడు కూడా సుఖంగా కూర్చోవటం, అమ్మాయిలతో డ్యాన్సులు వేయటం, మంచి మంచి స్థలాలు కట్టుకోవటం. ఏమండి, తన నగరుని 13 సంవత్సరాలు కట్టుకున్నాడు. దేవుడి మందిరమేమో 7 సంవత్సరాల్లో కట్టేశాడు. అంటే ఎంత అందంగా కట్టుకొని ఉంటాడు మందిరం, ఆ యొక్క ఇల్లు. టైం పడుతుంది, అందంగా కట్టుకోవాలన్నప్పుడు టైం పడుతుంది. అందంగా లేనప్పుడు రేకుల షెడ్ వేస్తున్నాడు. ఒక ఆయన సేవకుడు నాతో మాట్లాడుతా అన్నాడు, ఏం సార్ అంటే, ఇదేనండి మా ఇల్లు అన్నాడు, రేకుల షెడ్. ప్రియులారా, సరే అని నందిగామలో సేవకు వెళ్ళినప్పుడు ఆ సేవకుడు చర్చికి తీసుకెళ్ళాడు. చర్చి చాలా బాగుంది, చర్చి చాలా బాగుంది. నేను అనుకున్నాను, చర్చి చాలా బాగుంది, మరి మీళ్ళేమో రేకుల షెడ్ లాగా ఉంది అంటే, అయ్యా దేవుడు మందిరం అందంగా ఉండాలి, నేను ఎట్లా ఉన్నా పర్వాలేదు అని చెప్పి తను తాను తగ్గించుకొని సేవ చేస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచించేయండి. ఈరోజు మనమేమో హెచ్చుగా ఆలోచన చేస్తాం, కొంతమంది ఏమో దేవుడిని కనపరచాలని ఆలోచన చేస్తారు. సొలొమోను 7 సంవత్సరాల్లో మందిరం కట్టేశాడు. దానికి చాలా రీజన్స్ చెప్పచ్చు మనం. డబ్బులు బాగా వచ్చినాయి, తండ్రి గారు కూడబెట్టారు, అందుకని కట్టగలిగాడు. తప్పే ఉంది, పనివాళ్ళు కూడా దొరికారు, బాగా కట్టారు. మరి నగరం 13 సంవత్సరాలు ఎందుకు పట్టింది? దాన్ని కట్టినటువంటి పనివాళ్ళు ఈయన యొక్క ఇల్లు కూడా కట్టుంటారు కదా. మరి కట్టినప్పుడు దానికన్నా విస్తారంగా, దానికన్నా అందంగా కట్టించుకున్నాడేమో. సొలొమోన్ పూల్స్ అంటారు, బైబిల్లో ఉంటాయి. అక్కడ నేను కూడా చూసి వచ్చాను, ఇజ్రాయెల్ దేశంలో. దేవుని యొక్క ప్రేమలో 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. 15వ అధ్యాయం 5వ వచనం. మూఢుడైతే ఏం చేస్తాడంటే, తండ్రి కొడుతున్నాడు అనుకో, ఏం నన్ను కొడతావు, తిరస్కరిస్తాడట, పారిపోతాడట. అరే ఎందుకు కొట్టారు నన్ను, ఎందుకు నా మీద అరిచారు, అర్థం చేసుకొని నేను చేసిన తప్పును బట్టే కదా నన్ను ఇలా చేశారు అని అనుకోరంట. ఎవరాళ్ళు? మూఢులు వినరు మాట. స్వాభావికంగానే పుట్టుకతోనే వారికి మూఢత్వం వస్తుందని రాశాడు బాల్యంలోనే. కాబట్టి కొంతమంది బాల్యంలోనే మూఢత్వం వస్తుంది, చదువుకోరు, లేకపోతే వేరే వేరే ఆలోచనలు కలిగి ఉంటారు పిల్లలు. కానీ అది మంచి పద్ధతి కాదని చెప్తుంది బైబిల్.
కుమారులు ఎలాగుండాలో 20వ వచనం కూడా చదవండి. 15, 20. జ్ఞానం ఉంటే తండ్రికి సంతోషం అండి. ఎప్పుడైతే పిల్లలకి జ్ఞానం లేదో తండ్రిని కూడా బాధ పెడతారు. అలాంటి పిల్లలు లేరా? చాలా చోట్ల చూశారు. చాలా చోట్ల తండ్రికి లెక్క లేకుండా తిరిగి ఎక్కడెక్కడో విడిపోయి సంసారాలు చేసుకుంటూ ఏమండి సరిగా బతకలేక, అమ్మానాన్నల ప్రేమ పొందలేక, ఏమంటే సమాజం యొక్క ప్రేమ పొందలేక, బయటికి చెప్పుకోలేక, పారిపోయి వచ్చాం, లేచిపోయి వచ్చాం అని చెప్పుకోలేక, ఏమండి ఎంత కష్టంగా బతుకుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రేమలు ఉన్నాయా? దేవుని యొక్క ప్రేమ ఆలోచించి 17వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథం. మా నిద్రబాబాకమ్మ తల్లి, నువ్వు నిద్రపోతే మాకు వాక్యం రాదు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం. తండ్రులు ఎలాగుండాలంట పిల్లలకి? అలంకారం. మన ఇంటికి అలంకరించినప్పుడు దారిని పోయేవాళ్ళు చక్కగా చూస్తారు. భలే ఉంది కదా, భలే డెకరేట్ చేశారు కదా ఇల్లు, భలే కలర్స్ వేశారు కదా అంటాం. మెచ్చుకుంటారు లేదో దాన్ని? అలంకరణను చూసి మెచ్చుకుంటున్నారు. మ్యారేజ్ స్టేజీ ఎంత బేదోళ్ళైనా సరే పల్లెటూరులో ఓపెన్ స్టేజ్ కట్టి వెనకాల డెకరేషన్ చేస్తూ ఉన్నారు. భలే ఉంది కదా డయాస్. అలంకరణ. తండ్రులు ఎలాగుండాలంట పిల్లలకి? అలంకరించబడినటువంటి వారిగా కనపడాలి. అంటే ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా మై ఫాదర్ ఈజ్ బెస్ట్, మై ఫాదర్ ఈజ్ గుడ్, మై ఫాదర్ ఈజ్ బెటర్. మనకి సూపర్లేటివ్ డిగ్రీస్ అంటారు, గుడ్, బెటర్, బెస్ట్ అని. ప్రియులరా, అలాగా మన తండ్రి గారి గురించి మనం కూడా ఒక మంచిగా చెప్పుకోగలిగిన స్థితిలో మీ తండ్రులు ఉన్నారా? తండ్రులు కూడా మా అబ్బాయి అండి, అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉన్నాడండి. ఏంటి ఇంత పెద్దవాడు అయిపోయాడా మీ వాడు? అవునండి, బ్యాంకులో మేనేజర్ అండి, ఎమ్మడే వచ్చేసిందండి ఉద్యోగం. అలా రాశాడో లేదో డిగ్రీ, పరీక్షలకు అప్లై చేశాడు, పాస్ అయ్యాడు, ఉద్యోగం వచ్చిందండి. చక్కగా ఇదివరకు మీది ఏదో పెంకుటిల్లు అనుకుంటానే. అవునండి, కానీ మా అబ్బాయి ఉద్యోగం వచ్చిన తర్వాత బ్యాంకులో నుంచి లోన్ తీసుకొని ఒక 50 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ తీసుకున్నాడండి. గొప్ప చెప్పుకున్నాడా, తగ్గించి చెప్పుకున్నాడా? గొప్పలు చెప్పుకున్నాడు తండ్రి గురించి. కొడుకు గురించి తండ్రి గొప్ప చెప్తున్నాడు. అలంకారంగా ఉన్నాడు తండ్రి, అలంకారంగా ఉన్నాడు. అంటే మా నాన్నగారు అంత భేద స్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని చదివించాడండి. ఎంతమంది ఉన్నారండి అలాంటి తండ్రులు? మా తండ్రి గారు నన్ను చదివించడానికి బీఈడీకి డబ్బులు లేవు. ఎంతో తెలుసా ఫీజు? 800. సంవత్సరం మొత్తానికి 800. 1978లో ఎక్కడ? మచిలీపట్నంలో ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేను బీఈడీ చదివాను. ప్రియులను ఆలోచించేయండి. అప్పుడు మా నాన్నగారు నేను కలిసే ఇద్దరం, మా నాన్నగారు సైకిల్ ఉండేది మాకు, మా నాన్నగారు సైకిల్ ఎక్కించుకొని నన్ను కూడా తీసుకెళ్తేవాడు. ఎప్పుడు కూడా తండ్రి గారు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళేవాడు. మిగతా ముగ్గురిని తీసుకెళ్ళేవాడు కాదు, కానీ నన్ను ఎందుకో వెంట పెట్టుకెళ్ళేవాడు. సరే, ఒక షాపు దగ్గర ఆగారు. షాపు దగ్గర ఆగి ఏం చేస్తున్నారంటే, ఆయనకున్నటువంటి చేతికున్నటువంటి ఉంగరం, వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉండేది మా నాన్నగారికి. వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసి ఉన్నటువంటి ఉంగరం కొంచెం లావుగా ఉండేది. ఆ రోజుల్లో ప్రియులరా ఆ ఉంగరం పెడితే అది ఒక 1500 1300 చేస్తాట. వాడు 800 రూపాయలు కరెక్ట్గా నా ఫీజుకు సరిపోయిన డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకొని ఇద్దరం కలిసి మెల్లిగా మచిలీపట్నం వచ్చి ఆ ఫీజు కట్టాం. ఈ రోజున అలాంటి 800 ఎన్ని ఇవ్వగలము? లక్షలు ఇచ్చి పిల్లల్ని చదివించగలిగిన స్తోమత దేవుడు ఇచ్చాడు. మా తండ్రి గారు ఎంత మంచివాడు. పిల్లల చదువు కోసం ఎంత కష్టపడ్డాడు.
తన సౌందర్యం కోసం, తన అలంకరణ కోసం చూసుకోక మా పిల్లలు బాగుండాలని కోరుకున్నాడు. అందరూ ఉద్యోగస్తులు అండి, నలుగురం ఉద్యోగస్తులు. ఒక్క పిల్లోడు కానీ ఒక కూతురు కానీ చెడిపోయిందని చెప్పుకోలేక అందరికీ మంచి ఉద్యోగాలు ఇచ్చి దేవుడు నీతి, తండ్రి నీతి పిల్లల మీదకి వస్తుందట. ఎందుకు మనము ఈరోజు అలాగా మంచిగా నడవలేకపోతున్నాం? మంచి తండ్రులుగా ఎందుకు ముద్రించబడలేదు? ఆలోచించి దేవుడి వైపు చూడండి. కాబట్టి దేవుడు ప్రేమించినటువంటి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా తండ్రి మాట వినాలి. కుమారుడు తండ్రిని సంతోషపెట్టేవారిగా ఉండాలి తప్ప దుఃఖపెట్టేవారిగా ఉండకూడదు. ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రేమ అది అంతే. దేవుని యొక్క ప్రేమలో 17వ అధ్యాయము 25వ వచనం కూడా చూడండి. 25. ఎవరు దుఃఖం తెచ్చి పెడతారట? బుద్ధిహీనంగా తిరిగేవాడు. అరే పరీక్షల దగ్గరకు వస్తా ఉంటే తిరుగుతావేంట్రా అనగలిగిన తండ్రి కావాలి. పరీక్షల దగ్గరికి వస్తా ఉంటే సెల్ ఫోన్ ఎందుకు, ఆ టీవీ ఎందుకు, ఆ గేమ్స్ ఏంటి అనగలిగిన తండ్రి ఉండాలి. పిల్లలు అలాగ లేదు. పిల్లడు ఆ కాసేపు ఇవ్వకపోతే ఏడుస్తున్నాడు లేని ఇచ్చావనుకో, అలవాటు చేసావనుకో, ఏమవుతారు పిల్లలు? పాడైపోతారు. అంతేకాదు బ్రెయిన్ దెబ్బతింటది, మెమరీ దెబ్బతింటది. సెల్ ఫోను మనం ఎంతసేపు చూస్తున్నామో కూడా ఇప్పుడు ఇదివరకులే లేవు, కానీ ఇప్పుడు వచ్చే ఫోన్లన్నింటిలో మనం ఎంతసేపు చూసామని వీక్లీ రిపోర్ట్ కూడా వస్తుంది. వారంలో నువ్వు ఎన్ని గంటలు సెల్ ఫోన్ చూసావు, ఏ ఏ ఛానల్స్ చూసావు, అంటే యూట్యూబ్ ఎంత చూసావు, వాట్సాప్ ఎంత చూసావు, అలాగే ట్విట్టర్ ఎంత, ఫేస్బుక్ ఎంత చూసావు కూడా వస్తుంది. అందులో వీక్లీ రిపోర్ట్లో వస్తుంది. చాలామంది తల్లులకి తెలియదు, తండ్రులకు కూడా తెలియదు పాపం. వాళ్ళు ఎంతసేపు చూశారనేది మనం కనుక్కోవచ్చు. దాన్ని బట్టి అంచనా వేయచ్చు పిల్లలు బాగా ఉంటున్నారా, చెడిపోతున్నారా. చూడొద్దని నేను అంటలేదు, చూడండి. ఎందుకంటే మనం ఎన్నో బయటికి వెళ్ళి చూడలేని విషయాలు యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూస్తాం. విమానం కూలిపోయింది, మనం పోయి చూడగలం అక్కడ? లేదు. అది ఎలా చాలామంది వీడియోలు తీశారు. కానీ ఏది రన్వే మీద ఉన్నప్పుడు వీడియోలు తీశారు, ఎగిరినప్పుడు తీశారు, లేదా డాబాల మీద ఉన్నవాడు కూడా తీశారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఎలా కూలిపోయింది, ఎక్కడ కూలిపోయింది, ఏ టైంలో కూలిపోయింది, ఎంత ఎత్తులో ఉంది ఆ టైంలో, అన్ని వివరాలు వచ్చాయి. ఎందుకంటే అనేక మంది ఏది ఏరోప్లేన్లో కూడా వీడియోలు తీసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఆన్లైన్లో తీసినట్టున్నారు అప్పటికప్పుడు, అది ఆటోమేటిక్గా వచ్చేసినాయి మిగతా ఫోన్లలోకి. అవి కూడా ఉన్నాయి. ఎంత అడ్వాన్స్గా ఉంది ఈ రోజున. దేనికి తగ్గట్టుగా దానికి ఉంటుందండి. మన యొక్క బ్రెయిన్ ఆ రోజుల్లో ఎంత పనిచేసిందో కంప్యూటర్ కూడా ఇప్పుడు అంత పనిచేస్తాం. కాబట్టి ఆలోచించేయండి. మంచి పిల్లలుగా ఎదగాలంటే తండ్రిని సంతోషపెట్టే కుమారులుగా ఉండాలి. 19వ అధ్యాయం 13వ వచనం. 19వ అధ్యాయం 13వ వచనం. ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పును క్షమించిన అట్టి వారికి ఘనతనిచ్చును. తప్పును ఏం చేయాలండి? తండ్రి కొట్టాలి, క్షమించాలి. కొట్టాలి, క్షమించాలి. కొట్టకుండా క్షమించడమే కనుక మొదలు పెడితే పాడైపోతారు. ఏమని చెబుతారు? మా నాన్న అస్సలు కొట్టడు, మమ్మల్ని అసలు తిట్టడు, అందుకే ఇట్లా భ్రష్టు పట్టావు. ఇప్పుడు కొట్టకుండా తిట్టకుండా పెంచితే భ్రష్టు పట్టిపోతారు పిల్లలు. 26వ వచనం కూడా చూడండి. 26, 19వ అధ్యాయం 26వ వచనం. లేరా అండి? తల్లిదండ్రులను తరిమేసేవాళ్ళు లేరా? కోడలు వస్తే చూడకుండా ఉండేవాళ్ళు లేరా? ఏడుస్తూ వాళ్ళ జీవితకాలం వెళ్ళబడుతున్న తండ్రులు లేరా? ప్రయోజకులు కానీ పిల్లలు ఇళ్లలో లేరా? వాళ్ళని చూస్తూ రోజు ఏడవట్లేదా వాళ్ళు? తండ్రులకు సంతోషం కలగజేస్తున్నారా పిల్లలు? గర్వంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి తండ్రి.
అలాగే తండ్రి గురించి కూడా కొడుకు గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి. ఈరోజున అలాంటి తండ్రులుగా మనం ఉంటాం. 20వ అధ్యాయము 20వ వచనం. 20వ అధ్యాయం 20వ వచనం. బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్నలను ఎప్పుడు తిట్టకూడదు, ఎగర్తించకూడదు. తల్లిదండ్రులకు ఎప్పుడైతే నువ్వు ఎగర్తిస్తావో నీకు రోగాలు మొదలవుతాయి. ఫస్ట్ రోగాలు మొదలవుతున్నాయంటే నేను ఏదో తప్పు చేస్తూ ఉన్నాను, లోక విరుద్ధంగా నడుస్తున్నాను. అర్థం చేసుకోవాలి. లోక విరుద్ధంగా నడుస్తున్నావు, బైబిల్ విరుద్ధంగా నడుస్తున్నావు అని అంటే దేవుడు నీకు దెబ్బలు కొడుతున్నాడు. జాగ్రత్తగా ఉండు. ఈ దెబ్బలు ఎక్కువైతే ఏమైపోద్దండి? దెబ్బలు ఎక్కువైతే ఏమవుతుంది చెప్పండి? మనిషి చనిపోతాడు. దేవుడు దెబ్బ కొట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా బైబిల్లో? అందరినీ కొట్టాడు దెబ్బ. మాట విన్నప్పుడల్లా కొట్టారు. ఇశ్రాయేలుని ఎన్నిసార్లు కొట్టాడు? చాలాసార్లు కొట్టాడు. దావీదు తప్పు చేస్తేనే ఇశ్రాయేలు మీదకి కోపం తెచ్చుకొని 70,000 మందిని చంపేశాడు. తప్పు చేస్తున్నాము అని అంటే దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎవరు కొట్టరు, దేవుడే కొడతా ఉంటాడు. అలాగా కొట్టైనా తిప్పాలని ఆశపడతాడు ఆయన. కానీ మనుషులు అలాగా నడవట్లేదు. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో వారి యొక్క కళ్ళు లోయ కాకులు పీకుతాయి. అంటే కష్టం, నష్టం జరుగుతుంది నీకు అని చెప్తుంది బైబిల్. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించి. 28వ అధ్యాయం 7వ వచనం. 28వ అధ్యాయం 7వ వచనం. ఎవరంటారండి? ఉపదేశాన్ని అంగీకరిస్తే వాళ్ళు బుద్ధి కలిగేవాళ్ళు అవుతారు. ఇప్పుడు లెక్చరర్ చెప్పేదో మాస్టర్ చెప్పేదో మనం వింటే వస్తుంది. ఒక మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్ళాం, ఆ మ్యూజిక్ నేర్పి ఆయన చక్కగా నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఒక మెకానిక్ అవుతున్నావు, ఒక షాప్లో చేరావు, ఆ యొక్క మేస్త్రి చెప్పినట్టుగా చేస్తే నువ్వు కూడా మంచి మెకానిక్ అవుతావు. అలాగే ఒక స్టూడెంట్గా ఉన్నావు, లెక్చరర్ చెప్పేది, టీచర్ చెప్పేది, మిస్ చెప్పేది జాగ్రత్తగా వింటే నువ్వు మంచి టీచర్గా అవ్వచ్చు, లేకపోతే మంచి ప్రయోజకుడిగా మారచ్చు. వినాలి. ఎందుకు తప్పుతాం? చదవనప్పుడు తప్పుతాం. అలాగే పాఠం విన్నప్పుడు తప్పుతాం. లేదా విరక్తి వచ్చేస్తుంది, ఆటల మీద పిచ్చి, ఇలాంటివి ఉంటాయి కొంతమందికి. అందుకే వాళ్ళు తప్పుతూ ఉంటారు, పాస్ అవ్వరు. ఇక వాళ్ళ లైఫ్లో పాస్ అవ్వడం అనేది జరగదు. సరి చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. పిల్లరా 30వ అధ్యాయం 11వ వచనం. 30వ అధ్యాయం 11వ వచనం. ఏంటంటే తండ్రిని శపిస్తూ ఉంటారంటే, నీ కడుపుని చెడబుట్టా నేను, ఎలాంటి ఇంట్లో పుట్టా నేను, ఎలాంటి తండ్రివి నువ్వు. దేవుడిచ్చాడయ్యా. అడుక్కునే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు, రాజులకి పుడతారు. అందరూ రాజుల కుటుంబంలో పుడతామా? అవుతుంది చెప్పండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మోడీ గారు ఏదో పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన మరి ఆ టీ షాప్లో కప్పులు కడుగుతూ మరియు బండలు తుడుస్తూ ఉండేటువంటి పని చేసేవాడు. ఏమైనా తిట్టుకున్నాడు వాళ్ళ అమ్మని? ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు పుట్టినరోజుకి. మా అమ్మ బేతనంలో ఉంది, నేను బేదోడుగా పుట్టాను, చాయ్ వాలాగా పుట్టాను అని అనుకున్నాడా? ఎక్కడెక్కడో పుడతారండి. అబ్దుల్ కలాం గారు, రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు ఒక చిన్న పూరింట్లో పుట్టాడు. మనం ఎక్కడ పుట్టామనేది ముఖ్యం కాదు. మన ప్రవర్తన, మన నడక, తల్లిదండ్రులకు విధేయంగా నడిచామా లేదా అనేది దేవుడు చూసి ఉన్నత స్థలాల మీద వాళ్ళని కూర్చుండబెడతాడు.
అనుకుందా తల్లి ఏమన్నా నా కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని? అనుకుందా అబ్దుల్ కలాం గారు వాళ్ళ అమ్మగారు మా అబ్బాయి రాష్ట్రపతి అవుతాడని? చెప్పండి. బెత్లెహేంలో ఎంతోమంది పుట్టారు. యేసు ప్రభు వారు దేవుడు అవుతాడని ఎవరన్నా అనుకున్నారా? అందరూ చూస్తూ పోతూ ఉండొచ్చు, కానీ ఆయనే యేసు ప్రభు అని ఎవరన్నా గుర్తించగలిగారా? రాజుకొచ్చి చెప్పారు, అయ్యా మీ దేశంలో దావీదు కుమారుడు ఒక అతను పుట్టాడు రాజుగా అని చెప్పారు. వాడు మాత్రం విన్నాడా? చాలామంది వినం. గొప్పవాళ్ళు అవుతారా లేదా? పిల్లరా, చేతులు కాళ్ళు కూడా సరిగా లేవు. ఆ అబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యాడు. మాట కూడా స్పష్టంగా లేదు అతనికి, కానీ ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, దాదాపు 6-7 భాషలు మాట్లాడతాడు. సరే ఎవరా ఈ అబ్బాయి అని చెప్పేసి ఆరా తీశారు. అంత గొప్పగా వచ్చాడు కాబట్టి ఫస్ట్లో అని మోదీ గారు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాడండి. స్లమ్ ఏరియాలో ఉన్నాక రేకుల షెడ్డు, స్లమ్ ఏరియా అంటే మురికి ప్రదేశంలో ఉన్నటువంటి రేకుల షెడ్లు, ఇల్లంతా వాసన ఆ గుడ్డలతో, ఆ మురికి గుడ్డలు, లైట్ లేదు, బుడ్డి లైట్లో చదువుకున్నాడు ఆ పిల్లోడు. తీసుకెళ్ళి అవార్డు ఇచ్చారండి అతనికి. 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం జరిగింది, టీవీలో వచ్చింది. ఆయన వంగిళ్ళాడండి లోపలికి ప్రైమ్ మినిస్టర్ గారు, ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు పేదవాడే. పేదవాళ్ళు చదువుకోకూడదని లేదే. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు అనేవాడంట, అరే నువ్వు కలెక్టర్ అవ్వాలని అనేవాడంటే చిన్నప్పుడు. ఇది ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నప్పుడు అన్నారంట, అరే నువ్వు కలెక్టర్ చదవాలరా అనేవాడట వాళ్ళ నాన్న. ఇప్పుడు ఒకప్పుడు సందర్భంలో కొడుకు అనేవాడంట, నాన్న ఇంత కూలీ పని చేసుకుని మనము అంత పెద్ద పెద్ద చదువు చదవగలమా అంటే, నేను చదివిస్తానా నిన్ను. రెక్కలు ముక్కలు చేసుకొని తల్లిదండ్రులు పిల్లవాడిని చదివించారండి. ఏ వ్యసనాలు లేవు. వచ్చిన ప్రతి రూపాయి పిల్లల కోసం ఖర్చు పెట్టారు. ఈ రోజున దర్జాగా బతుకుతున్నారు. నీ పిల్లలు ఎలాగున్నారు? ఓ తండ్రులారా మీరు ఎలా ఉన్నారు? ఆలోచన చేయవలసిందిగా. కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 13వ చరణం. 103వ సంకీర్తన 13వ చరణం. తండ్రి తన కుమారుల యందు జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యందు జాలిపడును. తండ్రి తప్పు చేసిన కుమారునైనా క్షమించి ఇంట్లోకి తెచ్చుకుంటాడట. బైబిల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఉన్న గుణం ఏంటంటే క్షమించే గుణం. ఈ వాక్యం చదవండి మళ్ళా 13. తండ్రి తన కుమారుల జాలిపడినట్టు యెహోవా కూడా మన పట్ల జాలిపడతాడు. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు ఇచ్చినప్పుడు. ప్రభా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను ఇలా తిరిగాను, ఇలాగ అన్నాను అని నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడి ప్రార్థన చేస్తే ఆయన క్షమించగల దేవుడు. 22వ సంకీర్తన 4-5 చరణాలు. 22వ సంకీర్తన 4-5 చరణాలు. ఎవరంట? ఎంత చక్కని మాట అండి. మా పితరులు అంటే మా నాన్నగారోళ్ళు లేదా మా తాతగారోళ్ళు ఎవరి మీద నమ్మకం ఉంచారంట? దేవుని మీద నమ్మకం ఉంచారు. అబ్బా అబ్బా, నీ పిల్లలు రక్షణలో లేరా? పితరులు దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటే పిల్లలు కూడా ప్రేమిస్తారు. తండ్రులే ప్రేమించట్లేదు, పిల్లలు ఎందుకంటారు ఇక మాట? చర్చికి వెళ్తారా? ప్రార్థన చేస్తారా? లోబడతారా? సేవకుడికి సహాయం అని చేస్తారా? నువ్వు వచ్చిన డబ్బుల నుంచి ఏమైనా కానుకేస్తావా? నువ్వు కూడా క్రైస్తవుడివే, పేరు మాత్రం పీటర్, పేరు మాత్రం రెబకా, పేరు మాత్రం రోజమ్మ, పేరు మాత్రం వాల్టేరమ్మ, అబ్బో రకరకాల పేర్లు పెడతావే. పాస్టర్ గారు పెట్టారండి మాకు పేరు అంటావా? మళ్ళా
మరి చర్చికి వెళ్తున్నావా? నీ పిల్లల్ని నడిపించావా? నేను చర్చికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్యామిలీ, ఇది ఇంత పిల్లలప్పుడు, అంటే చిన్న చిన్న పిల్లలు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అప్పుడు పిల్లల్ని ఇద్దరిని తీసుకొని తల్లి ఒకటి తండ్రి ఒకటి ఎత్తుకొని చర్చికి వచ్చేవాళ్ళు. ఎంత చక్కగా కూర్చుంటారో. ప్రార్థన అంటే మోకరించటం, ప్రార్థన అంటే ఏకీవించడం, పాటలు పాడుతూ ఉంటే చప్పట్లు కొట్టడం, పెద్దవాళ్ళు వస్తే వందనాలు చెప్పడం, ఎన్ని నేర్చుకున్నారండి 6-7 సంవత్సరాలకే పిల్లలు. భలే ముచ్చటేసేది. మార్టిన్ అతని పేరు, మార్టిన్ గారి పిల్లలు. అతను కాలేజీ కూడా పెట్టాడు. పిల్లరా, చర్చికి వచ్చిన వారంతా కూడా పెద్దవాళ్ళు ఎంత కానుకేస్తే అంత కానుక పిల్లలకి ఇచ్చేవాడు. అంటే 100 వేస్తే తండ్రి పిల్లలకు కూడా 100 ఇచ్చేవాడు. 400 వస్తాయి అన్నమాట. పిల్లలు మంచిగా ఎదుగుతారా చెడ్డగా ఎదుగుతారు? ఇప్పుడు నేను వేసేలా కానుక, నువ్వు వేయొద్దులే అని పిల్లలకి నువ్వు కానుక ఇచ్చే ఏర్పాటు, ప్రభువుని ప్రేమించే ఏర్పాటు, స్తుతించే ఏర్పాటు, మోకరించే ఏర్పాటు, ఏమంటే చేతులెత్తి ప్రార్థన చేసే ఏర్పాటు నువ్వు కనుక నేర్పించకపోతే వాళ్ళు నీ చేయి దాటిపోతారు. పెద్ద అయితే పనికిరారు, వాళ్ళు లోబడరు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోలేదు కదా. ప్రియులారా, బైబిల్లో గుడ్ ఫాదర్స్ బ్యాడ్ ఫాదర్స్ ఉన్నారని ఇందాక నేను చెప్పాను. గుడ్ ఫాదర్స్ ఏదో పేర్లు చెప్తాను, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నోహ్ గుడ్ ఫాదర్. ఎందుకు తెలుసా? కుటుంబంలోని 7గురిని రక్షించుకోగలిగాడు. ఇతనికి ఫాదర్ ఎవరు? దేవుడు. నోహుకి ఫాదర్ ఏమో దేవుడు. ఈ యొక్క పిల్లలకి ఫాదర్ ఏమో నోహు. అంటే తండ్రి మాట, దేవుని మాట నోహు విన్నాడు, నోహు మాట పిల్లలు విన్నారు. ఇలాంటి గొప్ప ఆదరణ ఏ కుటుంబాల్లో చూస్తాం? బైబిల్లో తిమోతికి కూడా అలాగే 3 తరాలుగా చూడండి. 2 తిమోతి గ్రంథము, 2 తిమోతి గ్రంథములో ఈ మాటలు మీకు కనబడుతూ ఉంటాయి. 1వ అధ్యాయం 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. రెండు తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి వాక్యం పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెకానిక్ ఎన్నో ఉంటాయి కాంపోనెంట్స్ లోపల, ఎక్కడ తప్పు ఉందో దాన్ని పట్టుకోగలిగితే వాడు మెకానిక్ అవుతాడు. వాక్యం చెప్పేవాడు కూడా ఏ వాక్యం ఎక్కడుందో దాన్ని తీసి చూపించగలిగితేనే అతను సేవకుడు అవుతాడు. విశ్వాసి కూడా అలాగే ఉండాలి. ఏ వాక్యం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, అవగాహన అవసరం. ప్రియులారా, అవగాహన లేకపోతే పాడైపోతుంది ఏదైనా. కాబట్టి దేవుని ప్రేమించండి. ఆ ఏరోప్లేన్లో ఒక ఇంజను ఆడకుండా ఆపేశారంట. బయటకు వచ్చినాయి రిపోర్ట్స్. ఇంజన్ ఆపరేట్ చేసి లోపల చేసేవాళ్ళు ఉంటారన్నమాట. అంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఇంజను ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. దాన్ని అసలు ఆఫ్ చేశారంట. ఈ ఒక్క ఇంజన్లో మొదట్లో కొంత ఏదో ఫ్యూల్ ఉంటుందంట, అది ఒక 10 సెకండ్లో 15 సెకండ్లో వస్తుంది. 160,000 లీటర్లు ఉందంట అందులో ఆయిల్. 1000 degrees వేడిని ఉత్పత్తి చేసింది. అసలు ఏమి కనపడకుండా లోపల ఉన్నవాళ్ళు ఎలాగంటే మనము బెండకాయ వేపుడు చేస్తే ఎక్కువసేపు వేపుడు చేస్తే అట్టుంటుంది, అట్టయిపోయారు. అసలు ఏ పీసెస్ అసలు ఏం కనపడలా. 1000 degrees మంట దాంట్లో వేడి వచ్చింటే ఏం బతుకుతారండి? ఎవరు చేశారు? ఉగ్రవాదుల కుట్ర ఎలా జరిగింది? ఎన్ని ఆరాధించినా 242 మంది చనిపోయారు కదా.
అందరూ కూడా ఫారిన్ వెళ్తున్నారు. ఒక్కొక్కడికి 2.5 కోట్లు అంట చనిపోయిన వాళ్ళకి ఇచ్చేది. పిల్లలు ఆలోచించేది, ఆ డబ్బులు ఇస్తే ఏమన్నా ఆ వ్యక్తి వస్తాడా? రాడు కదా. ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రేమలో నోవహు బెస్ట్ లేదా గుడ్ ఫాదర్, అబ్రహాం గుడ్ ఫాదర్, ఇస్సాక్, యాకోబు, యోసేపు, అలాగే దేవుని యొక్క ప్రేమలో అకుల, ప్రిస్కిల్లాలు, కొర్నేలి, జైలు అధికారి, ఏషియా, అలాగే యెహోషువ, వీళ్ళంతా గుడ్ ఫాదర్స్ బైబిల్. ఇప్పుడు బ్యాడ్ ఫాదర్స్ గురించి చెప్పుకోవడం అంత మంచి పని కాదు, గుడ్ ఫాదర్స్ గురించి చెప్పుకోవాలి. పిల్లరా, ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ ఫాదర్ అనే మాట ఇంగ్లీష్ మాట, అది తెలుగులో తండ్రి గారు అని అంటారు, పితరులు అంటారు, అలాగే డాడీ అంటారు ఇంగ్లీష్లో, అలాగే బాబా అంటారు హిందీలో. హిందీ వాళ్ళు అంతా కూడా నార్థరన్స్ బాబా అంటారు. బాబా అంటే నాన్న అని అర్థం. దేవుని యొక్క ప్రేమలో ఎఫ్ అంటే ఫర్గివ్, ఫాదర్లో మొదటి అక్షరం ఎఫ్ అంటే ఫర్గివ్. ఫర్గివ్ అంటే క్షమించువాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే క్షమించాడు. ప్రభువారు కూడా అలాగే క్షమించేవాడు. తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి తప్పులు చేసిన పిల్లల విషయంలో క్షమించి హక్కును చేర్చుకుంటారు. ఏ అంటే అడ్వైజర్, సలహాలు ఇస్తాడు. ప్రియులారా, టీ అంటే టీచర్, బోధిస్తాడు, విషయాలు చెప్తాడు అనమాట, ఇదిలాగా. హెచ్ అంటే హెడ్ ఆఫ్ ది హౌస్, ఇంటి మొత్తానికి నాయకుడు. ఈ అంటే ప్రియులరా ఎక్స్పర్ట్, నిపుణుడు. ఎవరు? నిపుణుడు. ఇటు చూడండి అమ్మా, నిపుణుడు అంటే విషయాన్ని నీకు బాగా నేర్పించగలిగిన వాడు. ఆర్ అంటే రిబ్యూక్, గద్దించువాడు. ఫాదర్ అంటే అలాంటి స్థితిలో నీవు ఉండాలి. అలాంటి పరిస్థితి నీకు దేవుడు కలగజేయను గాక. దేవుడి చిత్తమైతే మరికొన్ని మాటలు సాయంకాలం చల్లవారి పాలనలో నేర్చుకుందాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.